Hey guys, welcome back to our channel. This is Allararthi. నేనైతే మళ్ళీ ఒక డివోషనల్ ట్రిప్ కి వెళ్ళబోతున్నాను. అది ఎక్కడికంటే తిరుమల బ్రహ్మోత్సవాలకి. మేము వెళ్లాల్సిన ట్రైన్ అయితే రెడీగా ఉంది. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అప్సరా అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసారు. మన అల్లరి పిడుగు స్కూల్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసింది మా కోసం. అన్నయ్య, పాప, వదిన కూడా తక్కువ టైం లో మా కోసం టైం స్పెండ్ చేసి ఇంత దూరం వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇంతలోనే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ లో నాకు మసాలా బటానీ తినడం అంటే చాలా ఇష్టం. ఇంకా అలా ట్రావెలింగ్ అవుతుంటే బోర్ కొడుతుందని మేమైతే నైట్ టైం లూడో గేమ్ కూడా ఆడేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అందరికి. సో ట్రైన్ దిగిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. సో ఇక్కడ ఒక 1 అవర్ చిన్నగా అటు ఇటుగా నాప్ వేసేసాము. సో ఇప్పుడైతే మన తిరుపతి కింద ఉన్న టెంపుల్స్ కి అయితే మేము వెళ్తున్నాము. సో సౌరిక్ సార్ వాళ్ళు ఫస్ట్ టైం తిరుపతికి రావడం కాబట్టి కిందనున్న టెంపుల్స్ అన్ని చూడబోతున్నాం. సో ఏ టెంపుల్స్ కి వెళ్తాం అన్నది కూడా మీ అందరికి నేను చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. తిరుపతిలో ఏ కొండలు చూసినా సరే దేవుడు ఆకారాల్లాగే కనిపిస్తాయి కదా. ఇక్కడైతే మాకు వెంకటేశ్వర స్వామి పాదాల్లా కనిపించాయి. మీకు అలా అనిపించిందో లేదో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మేమైతే పరమేశ్వర టెంపుల్ కి వచ్చాము. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ టెంపుల్ అంట. సో ఇక్కడైతే మనకు ఒకటి రాసి క్లియర్ గా ఉంది. సో దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడి గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. సో టెంపుల్లో దేవుడు అనేది ఎలా ఉంటారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మనకి రాశారనమాట. సో ఇది చూసాకే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో నాకు తెలిసింది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుందాం. ఇంకా వెళ్లే దారిలో బ్రేక్ఫాస్ట్ టైం అయిందని మేమైతే టిఫిన్ కోసం ఆగాము. నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అక్కడ స్టాఫ్ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పిక్చర్స్ తీసుకున్నారు. ఇంకా అలా ఓజీ మూవీ సాంగ్స్ పెట్టుకుని ఎనర్జీగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా బాబాయ్ అండ్ సౌరిక్ సార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాబట్టి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే కాలి నడకన తిరుమలకి వెళ్తున్నారంట. సో వాళ్ళకి ఏదో గట్టిగా కోరికలు ఉండుంటాయి. అదేదైనా సరే నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనలీ మేమైతే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇది కొండ మీద ఉంటుంది టెంపుల్. టాప్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మేమైతే తిరుత్తని టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ గోపురము, ఈ కొండ మీద అసలు చాలా బాగుంది. మీరు మాత్రం తమిళనాడు వస్తే పక్కగా చూడవలసిన టెంపుల్స్ లో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుత్తనికి మాత్రం తప్పకుండా రండి. నిజంగా వర్త్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇంక లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు. ఫోన్ కొన్ని దగ్గర ఎలా ఉండదు. ఒకవేళ ఎలా ఉన్నా సరే మనము దర్శనం చేసుకునే దాంట్లో ఉంటాం కానీ అంతలా చూపించలేము కదా. సో అందుకు అక్కడ ఉన్నదాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. బట్ ఎండ కూడా చాలా ఎక్కువ, కాలు కాలిపోతున్నాయి. 12 o'clock క్లోజ్ అంటే అందుకే మేము కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. 12 అయిపోతుంది కదా, టెంపుల్ క్లోజింగ్ టైం అంట. సో అందుకే మేము ఎలా పరిగెడుతున్నామో చూడండి. సో టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ మొత్తం డార్క్ గా రాయితో ఓల్డ్ టెంపుల్ కదా, చాలా బాగుంది. ఇంకా లోపల ఎలా ఉంటారో చూడాలి. అంత ఫాస్ట్ గా వెళ్ళినా సరే లైన్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా చేసేదేం లేదని అలా అందరం కూర్చుండిపోయాము. ఇంక ఇక్కడైతే నేనేమో సాహసాలు చేస్తున్నాను. ఆ డ్రిల్స్ లో నుంచి అటు ఇటు తిరుగుతున్నాను. మన పర్సనాలిటీగా గ్యాప్ సరిపోతుంది. ఇంకా మా వాళ్ళు అక్కడున్న సందడిగా ఉంటుంది కదా, అందుకే సౌరిక్ సార్ తో కళ్ళు మూసి జల్లా ఆట ఆడుకుంటున్నాం. మంచి ఫన్ అయిపోయింది. ఇంతలోనే లైన్స్ అన్ని వదిలేసి దర్శనానికి పంపించేశారు. గైస్, మా దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది. మధ్యలో ఆపేస్తారేమో అనుకున్నాం భోగం పెట్టే టైం కాబట్టి, కానీ దేవుడి దయ వల్ల ఫాస్ట్ గా అయితే వచ్చేసాము. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ కూడా మేము కవర్ చేయాల్సి ఉన్నాయి. బట్ లోపల అయితే ఫుల్ రష్, చాలా జనం ఉన్నారు. అందులో రోజు ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామి రోజు అంట, అందుకు అస్సలు కాలేదు. బట్ మాకైతే హ్యాపీగా దర్శనం. ఎండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో అందుకే కూల్ డ్రింక్స్ తాగి అలా రిలాక్స్ అయిపోయాము. ఇంకా బ్యాక్ టు లోకల్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేయబోతున్నాం. బాగా అలసిపోయినట్టున్నారు అన్నదమ్ములు ఇద్దరు, చూడండి ఎలా పడుకున్నారు. సో గాయస్, మేము ఇప్పుడైతే అప్పిలాయ గుంట అనే టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని బోర్డు అయితే కనిపించింది. సో తిరుపతి చాలా సార్లు చిన్నప్పటి నుంచి అంటే రావడం అనేది జరిగింది. బట్ తిరుమల కొండ మీదకి వెళ్ళి అండ్ దగ్గరలో ఉన్న కంచి, లేకపోతే శ్రీకాళహస్తి, కాణిపాకం ఇలాంటి గుడ్లు దర్శించుకోవడం తప్ప ఇంకా ఇన్ని లోపల మనకి తెలియని గుడ్లు ఉన్నాయని అయితే మాకు తెలియదు అనమాట. సో
సో ఇక్కడికైతే మా బాబాయ్ పిన్ని వాళ్ళు తీసుకొచ్చి అన్ని చూపిస్తున్నారు కాబట్టి మాకు ఇన్ని గుళ్ళు ఉన్నాయని తెలిసింది. యాక్చువల్ గా తిరుత్తని టెంపుల్ ఉందని కూడా మాకు అంతగా తెలియదు అనమాట. కానీ వీళ్ళ వల్ల అవన్నీ చూడగలిగాము. అండ్ ఆ మురుగన్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం వచ్చేయండి. గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. మా దర్శనం కూడా అసలు వెళ్ళగానే అయిపోయింది. ఎవ్వరూ లేరు, ఓన్లీ మా ఫ్యామిలీ మేము అలాగే ఉన్నాము. ఎంత బాగుందంటే అసలు టెంపుల్ నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే అలా ఉంటుంది, అలాగే ఉంది. అలా ఫీల్ వచ్చింది సేమ్. కాకపోతే అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరు, వెంటనే మనకి కళ్ళు తెరిచి లోపు 1 సెకండ్ లో పంపించేస్తారు కదా. ఇక్కడ అలా కాదు, ఎవరు లేకపోవడం వల్ల కొంచెం మంచిగా అయిందనమాట దర్శనం కూడా. అసలు చాలా బాగా డెకోరేట్ చేశారనమాట. అంటే మంచిగా అలంకరించారు దేవుణ్ణి కూడా. మొత్తం అంతా డార్క్ రూమ్ లోని ఓన్లీ దీపాల వెలుగులోని అసలు ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మేము లంచ్ కోసం చెయ్యాలి. సో లంచ్ ఎక్కడైనా ఆగి తినేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా ప్లానింగ్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వ్లాగ్. మళ్ళీ బ్యాక్ టు తిరుపతి వచ్చేసాము. టైం 3 దాటిపోతుంది. ఇప్పుడే లంచ్ చేస్తాము. అక్కడ వెజ్ రెస్టారెంట్. ఫుడ్ అయితే అసలు అంబియన్స్ ఎంత బాగుందో, ఫుడ్ కూడా అంతే బాగుంది. అసలు చాలా సాటిస్ఫైయింగ్ గా కడుపు నిండుగా తిన్నాము. అండ్ అక్కడ స్టాఫ్ అందరికీ కూడా మనం తెలుసు, సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళ పిల్లలు చూస్తుంటారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కాంప్లిమెంటరీగా ఒక స్వీట్ కూడా ఇచ్చారు గాయస్. ఒక ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు. అభిమాన్ చాలా బాగుంది స్వీట్ కూడా. సేమ్ డే నైట్ అయితే తిరుమల కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము. బ్రహ్మోత్సవాల టైంలో నేనైతే తిరుమల ఫస్ట్ టైం విజిట్ చేయడం, బట్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. మేమైతే ఇప్పుడు తిరుమల కొండ మీదకి వచ్చేసాము. అండ్ అలాగే రూమ్ కి కూడా వెళ్ళిపోయాము, లగేజ్ అక్కడ పెట్టేసి. సో అలా బయటకు వచ్చేసి మంచిగా తిరుపతి పైన స్టాల్స్ ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్ తిరుమలలో. సో మనం ఏంటంటే మంచూరియన్, ఫ్రైడ్ రైస్, అలాగే బటర్ నాన్స్, వాటితో పాటు మష్రూమ్ కర్రీ ఇలా అన్ని మంచిగా తినేసాం అనమాట. సో ఇప్పుడు బ్యాక్ టు రూమ్స్ కి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ మాకు 4 గంటలకి దర్శనం పడింది అనమాట, 4 AM కి. అంటే మేము ఒక గంట ముందు వెళ్ళాలంటే 3కి వేకప్పింగ్ అవ్వాలి. సో అందుకే ఇప్పుడు వెళ్ళి నాపేసాడు. మేము అస్సలు రెస్ట్ లేదు గైస్. సో డోంట్ స్కిప్. ది నెక్స్ట్ డే ఈ రోజు డే 2 అనమాట. సో నిన్న మేము వచ్చాం కదా, ఈ రోజు మా దర్శనం పడింది. నైట్ స్టే ఇక్కడే తిరుపతి దగ్గర, అదే తిరుమలలో సప్తగిరి దగ్గర రూమ్స్ అయితే తీసుకున్నాము. సో మా బాబాయ్ వాళ్ళు దగ్గరుండి అన్ని చేయించారనమాట. సో మేమైతే మా మమ్మీ 1 గంటకు లేచారు, సో ఒకసారి వాళ్ళు 2 గంటలకు లేచారు. నేనైతే ఒక 3 ఆ టైంలో లెగిచి తొందరగా రెడీ అయిపోయాము. ఇంకేం పట్టుకెళ్ళడానికి అయితే లేదు. సో అందుకే మనకు తెలిసిందే కదా తిరుమలలో ఇంకేం చూపించడానికి కాదు. అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటా. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అంతా కొంచెం చీకటిగా ఉంటూ ఆ లైటింగ్స్ వెళ్తురికి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ కొండ మీద చాలా చలి కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో అలా టెంపుల్ దగ్గరికి మేమైతే జీప్ లో వెళ్ళిపోతున్నాం. సో ఎక్సైటెడ్ ఫర్ వెంకటేశ్వర స్వామి దర్శనం. ఎన్నిసార్లు వెళ్ళినా అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టైం. much later 1 hour లో దర్శనం అయి బయటకు వచ్చాక సెల్ఫీ వీడియో క్యాజువల్ గా తీసుకుంటున్నా. సో పైన క్లైమేట్ అబ్జర్వ్ చేస్తే క్లౌడ్స్ అన్ని చాలా డిఫరెంట్ గా భలే అనిపించింది. అది కూడా టెంపుల్ చుట్టూ మాత్రమే అలా ఉంది. ఇంతలో సేవకు వచ్చిన వాళ్ళలో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉంటే మాతో కలిపి పిక్చర్స్ తీసుకున్నారు. సో గాయ్స్ ఫైనల్లీ మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు రూమ్స్ కి అయితే వెళ్ళిపోతున్నాం. నిజంగా అంత ఎర్లీ మార్నింగ్ దర్శనం అంటే భయపడ్డాను, నిద్ర సరిగ్గా లేదు, ఇంకా ఎంతసేపు పడుతుందో, అది బ్రహ్మోత్సవాల టైం, రష్ ఉంటదేమో, టైం పట్టేస్తుంది హవర్స్ అని చాలా భయపడ్డాను. కానీ అస్సలు ఎక్కువసేపు పట్టలేదు. నిజంగా ఎంత బాగా అయిందంటే దర్శనం. ఎక్కడ కూడా కంప్లీట్ గా ఒక అరగంట కూర్చొని ఆగామన్నదైతే లేదు, వెయిటింగ్ అస్సలు లేదు. రష్ ఉన్నా సరే అసలు తొందరగా పంపించేశారు. అందులో బ్రహ్మోత్సవాల టైం అయినా సరే దేవుణ్ణి కూడా చాలా బాగా చూడనిచ్చారు. ఇంకా నార్మల్ టైంలోనే స్పీడ్ గా లాగేస్తారేమో గానీ ఈసారి అయితే మాత్రం అసలు చాలా బాగా అయింది దర్శనము. మా వాళ్ళందరికీ కూడా అసలు దేవుడు చాలా క్లియర్ గా కనిపించారు. అండ్ బాగా దండం పెట్టుకున్నాము. అట్లీస్ట్ అంటే ఒక 1 సెకండ్ కాదు కానీ అలా 1 మినిట్ చూసినట్టే అనిపించింది అనమాట. ఈసారి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈ కారం సారీ కారం దోశ చెప్పండి.
hours later. బ్రేక్ఫాస్ట్ అయ్యాక బ్యాక్ టు రూమ్ కి వెళ్లిపోయి నిద్ర లేదు కాబట్టి కాసేపు అలా పవర్ నాప్ వేసేసి మళ్ళీ మధ్యాహ్నం లేచి మేమైతే లంచ్ కోసం వెళ్ళిపోతున్నాం. లంచ్ అవగానే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే దేవుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అవబోతుంది. చూడ్డానికి ఎంతో మంది భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంతలో రథం అయితే వచ్చేసింది. మాకైతే చాలా బాగా దేవుడి దర్శనం అయితే అయింది. సో 5:30కి రథం తీసుకొచ్చి దేవుడు ఊరేగింపు అవుతుందంటే మేము మోర్ దెన్ 2 hours పైన అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడు వస్తుంది ఇంకా ఒక్కొక్కరు జనాలు ఫిల్ అయిపోతూ ఉన్నారనమాట. సో ఆ దూరం నుంచి ఇంకా రథం తీసుకొచ్చి దేవుడిని అలా తీసుకొచ్చి హారతులు, అలాగే అందరూ భక్తులందరూ గోవిందా గోవిందా అంటూ ముందేమో ఏనుగులు అవన్నీ తీసుకెళ్తూ అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ నిజంగా బ్రహ్మోత్సవాలు ఇంత బాగా జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఎట్టి చూసినా లైటింగ్స్ ఉన్నాయి, చాలా మంది భక్తులు ఉన్నారు, మొత్తం హడావిడి గోల, అసలు ఎంత బాగుందంటే సందడిగా ఉంది. నిజంగా ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళల్లో తప్పకుండా ఎవరైనా బ్రహ్మోత్సవాలు విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో. అంటే ఇప్పటి వరకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా లైఫ్ లో ఒక్కసారైనా బ్రహ్మోత్సవాలకి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నిజంగా స్వర్గం చూసినట్టు ఉంటుంది. అంటే వైకుంఠం అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా కళ్ళతో హ్యాపీనెస్ అనేది చేయొచ్చు. ఇంకా మనసు చాలా రిలాక్సింగ్ గా ఉంటది. మైండ్ లో ఏం టెన్షన్స్ పెట్టుకోకుండా అలా దేవుడిని చూస్తూ మంచిగా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. నాకైతే ఈసారి దర్శనం బాగా అయింది. మా మమ్మీ ఎలా అయినా పట్టుబట్టి అసలు వెళ్ళాలి అన్నందుకు మాకైతే మాత్రం చాలా సాటిస్ఫైడ్ అనమాట. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ. సో గాయస్, మేమైతే మళ్ళీ నైట్ అయిన తర్వాత 8 గంటలకు అన్నదానంకి వెళ్ళి మంచిగా భోజనం చేసేసి మళ్ళీ ఊరేగింపు ఒకసారి చూద్దామని అయితే వచ్చాము. కానీ చాలా రష్ ఉంది. మధ్యాహ్నం మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ రష్ అయిపోయింది. అండ్ ఆల్సో చాలా టైం కూడా పట్టేస్తుంది. చాలాసేపు 1 hour గా కూర్చున్నాం కానీ రాలేదు. సో అందులోనే రేపు మార్నింగ్ మళ్ళీ మేము కొండ నుంచి కిందకి దిగిపోవాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ మనకి వ్యాన్ అయితే వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ అసలు నిద్ర సరిపోకపోతే ఇబ్బంది అని మేమైతే బ్యాక్ టు రూమ్కి వెళ్ళిపోతున్నాము, నేను మమ్మీ. బట్ సౌరిక్ సార్ వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు మీకు నైట్ కూడా ఎలా ఊరేగింపు జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే సౌరిక్ సమంత వ్లాగ్స్ ఛానల్లో అయితే వ్లాగ్ వస్తుంది. అందరూ తప్పకుండా అది కూడా చూసేయండి. The next day. గుడ్ మార్నింగ్ గాయ్స్, మేమైతే తిరుమల కొండ మీద నుంచి కిందకైతే వెళ్ళిపోతున్నాం. అలా నేచర్ ని చూస్తూ బర్డ్ సౌండ్స్ వింటూ హాయిగా కిందకి వెళ్ళిపోతున్నాం. హలో గాయ్స్, సో మేమైతే తిరుపతి కొండ మీద నుంచి కిందకైతే వచ్చేసాము. సో ఇప్పుడైతే మేము అరుణాచలంకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక కార్ అయితే బుక్ చేసుకొని. సో ఎండ చాలా గట్టిగా కొడుతుంది. టైం ఏమో 8:35 అవుతుంది. సో టిఫిన్ కోసం అని చెప్పేసి పక్కకి సప్తగిరి అనే ఏదో ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇప్పుడు టిఫిన్ చేసి ఐ థింక్ ఫస్ట్ కాణిపాకం వెళ్తాం. కాణిపాకం నుంచి అరుణాచలం, రిటర్న్ వచ్చేటప్పుడు గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. గోల్డెన్ టెంపుల్ నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందంట. మేము ఎప్పుడు చూడలేదు నైట్ టైం, మార్నింగ్ టైమే వెళ్ళాము. సో ఇవన్నీ కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఏ టెంపుల్స్కి వెళ్తాం, ఎలా ఉంటుందని మా జర్నీని మాతో పాటు మీరు కూడా కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండండి. డోంట్ స్కిప్ ఇట్ గైస్. రావాల్సిన టెంపుల్స్ కి వస్తామని. కాణిపాకం ఆల్రెడీ వెళ్ళాం గాయస్, జూలైలో వెళ్ళాము. మళ్ళీ అంత దగ్గరలో వస్తామని అనుకోలేదు. అంత వినాయకుడి దయ, వెంకటేశ్వర స్వామి దయ, నెక్స్ట్ శివయ్య దయ. అరుణాచలం కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఇది సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే డెవోషనల్ మూడ్ లో చాలా బాగున్నాము. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళాక తెలిసిందే కదా ఫోన్స్ అనేది అలా ఉండవు. సో కాబట్టి బయట అవుట్ ఏరియాస్ మాత్రమే మీకు నేను క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. మీకు కోనేరు అవన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ అయితే మేము ఆ శివయ్య దర్శనం కోసం అరుణాచలం వెళ్ళిపోతున్నాం. సో గాయస్, మేమైతే ఇప్పుడు తమిళనాడుకి వచ్చేసాము అండ్ అరుణాచలం దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు అరుణాచలేశ్వర టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను, బట్ అది బ్లాగ్ అప్పుడు తీసాను కానీ
అప్పుడు ఎందుకోసం ఏదో చిన్న ఇష్యూ వల్ల క్లిప్స్ డిలీట్ అయిపోయి నేను రిలీజ్ చేయడం అవ్వలేదు. బట్ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో 2025లో వచ్చాను కాబట్టి అరుణాచలం టెంపుల్ కూడా మీ అందరికీ కవర్ చేసి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, అన్ని లింగాలని చూపించుకుంటూ మోక్ష మార్గము ఇవన్నీ కూడా చూద్దామని అనుకుంటున్నాము. సో మాతో పాటు మీ కళ్ళకు కూడా చూపించేస్తాం. మా దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది అరుణాచలం టెంపుల్లో అయితే. యాక్చువల్ గా ఒక 1 డే ముందే మా మాయ వాళ్ళు వచ్చారనమాట టెంపుల్ కి. వాళ్ళకి మినిమం 5 hours పైన 8 hours దగ్గర పట్టిందంట దర్శనం. కానీ మాకైతే అట్లీస్ట్ అరగంట కూడా మేము లైన్ లో లేము. చాలా చాలా తొందరగా అయిపోయింది అనమాట. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను దేవుని కూడా చాలా ప్రశాంతంగా చూసాను అనమాట. నాకు అరుణాచలంలోని అసలు చాలా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే గోపురాలు. 4 వైపులా కూడా గోపురాలు చాలా పెద్దవి ఒకేలాగా చాలా బాగుంటది అనమాట. ఎంత మంచి వైబ్ వస్తుందంటే నాకు తమిళనాడు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం. చాలా పెద్దగా పాత పురాతనగా ఉంటాయి కాబట్టి వాటి స్టోరీస్ తెలుసుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటది. అండ్ పక్క ఏదో ఒక కొత్త విషయం అయితే తెలుసుకుంటాను అనమాట. సో చూడండి బ్యాక్గ్రౌండ్ లో కూడా పెద్ద పెద్ద గోపురాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు. అండ్ స్కై కూడా చాలా బాగుంది. సో అదనమాట ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. అరుణాచలం టెంపుల్ కి వచ్చేసాం. తిరుపతి దర్శనం అయిపోయింది, కాణిపాక వినాయకుడి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి దర్శనమే పెండింగ్ ఉంది, అది కూడా చేసేసుకున్నాం. అన్ని లింగాలు దర్శించుకున్న తర్వాత మోక్ష మార్గం దగ్గరికి అయితే వెళ్ళాము. ముందైతే మా మమ్మీ వచ్చేసారు, ఆ తర్వాత చాలా ఈజీగా నేను కూడా వచ్చేసాను. తర్వాత సౌరిక్ సార్ అలాగే వాళ్ళ తమ్ముడు ప్రసాద్ అందరం వచ్చేసాం. ఇంకా అలా ఈవినింగ్ అయిపోతుంది. వర్షం కూడా పడుతున్న టైంలో గోల్డెన్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాం. సో గాయస్ మేమైతే అరుణాచల టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న లింగాలన్నీ తిరిగేసి మోక్ష మార్గం దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ అరుణాచలం నుంచి మనం గోల్డెన్ టెంపుల్ కి వచ్చేసరికి క్లైమేట్ అయితే చీకటి అయిపోయింది. టైం కూడా 6 దాటిపోతుంది అనమాట. యాక్చువల్గా అసలు నేను చాలా టైర్డ్ ఉన్నాను. తిరుమల నుంచి కంటిన్యూస్ గా రెస్ట్ లేదు. అలా వాకింగ్ వల్ల లెగ్స్ అండ్ బ్యాక్ పెయిన్, హెడ్ ఏక్, చాలా స్ట్రెస్ ఉందన్నమాట. సో లాస్ట్ టెంపుల్ కదా వెళ్ళకూడదు, కార్లో రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నాను. కానీ వచ్చేదారిలో మరి లక్ష్మీదేవి మనసు మార్చేసింది అనమాట. ఇంకెందుకు మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకులే ఉండిపోవడం, లాస్ట్ టెంపుల్ కు కదా వెళ్దాము బాగుంటుందని కొంచెం ఓపిక తెచ్చుకుంటున్నాను. అంటే గుడి దగ్గర అయితే ఓకే, బట్ స్టార్ షేప్ లో ఉంటది కదా గోల్డెన్ టెంపుల్. మొత్తం తిరిగి వచ్చేసరికి లెగ్స్ గానీ ఏదైనా చాలా పెయిన్ వచ్చేస్తుంది. ఎవ్రీ టైం కొంచెం నాకు అది అంటే ఇబ్బంది అయ్యేది. బట్ అక్కడ అమ్మవారిని చూసేసరికి నొప్పి ఏం అనిపించదు అనమాట. సో ఈసారి కూడా ఇంకెంతవరకు వచ్చాం కదా, ఎందుకు మనము అంటే గివప్ ఇచ్చేయడం అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయి మంచిగా దర్శనం చేయాలని అనుకుంటున్నాను గాయస్. సో లోపలికైతే అసలు యాజ్ యూజువల్ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలా ఉండదు కాబట్టి నేను మీకేం క్యాప్చర్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మేము రేపు నైట్ కదా ట్రైన్ ఎక్కుతాం. రేపు అంతా ఏం చేస్తాం అనేది కూడా మీ అందరికీ చూపించేస్తాను. స్టే ట్యూన్. The next day. సో గాయస్ నేనంతా గుడుల దర్శనం అన్నీ అయిపోయాక మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నైట్ మంచిగా స్లీప్ వేసేసాను. మార్నింగ్ ఐ థింక్ 10:30 దాటిపోయింది నేను లేచేసరికి. సో మంచిగా ఫుడ్ తినేసి మా బాబాయ్ ఇక్కడ తిరుపతిలోనే ప్యాంటాలూన్స్ ఇక్కడ ఒక బీవీఆర్ అనే మాల్లో వర్క్ చేస్తున్నారు అనమాట. సో అక్కడికి అయితే వచ్చేసాను అనమాట. మంచిగా షాపింగ్ చేసుకుందామని. ఈ రోజు ఇంకే టెంపుల్స్ గానీ ఎక్కడ ఎక్కువ తిరగకుండా జస్ట్ చిల్ అవుదాం, రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. సో అందుకే ఇక్కడికి వచ్చేసాం. మా బాబాయ్ అయితే అక్కడ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ స్టాఫ్ అందరినీ నాకు పరిచయం చేశారు. అలాగే నేను వాళ్ళతో పిక్స్ కూడా తీసుకున్నాను. అలాగే షూట్స్ కోసం చిన్న చిన్న షాపింగ్స్ కూడా చేసేసాను. ఇదంతా మా పిన్ని బాబాయ్ వల్లే. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాకు అన్ని చూపించేశారు. Many hours later. సేమ్ డే మేమైతే వైజాగ్ కి రిటర్న్ అయిపోతున్నాం. మా ట్రైన్ కూడా వచ్చేసింది. మాతో పాటు శౌరిక్ సార్ కూడా వీళ్ళని మిస్ అవుతారు. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరూ శౌరిక్ సార్ కి ఇంకా దగ్గర అయిపోయారు కాబట్టి ఇంకా అలా బాయ్ బాయ్స్ చెప్పేసి మేమైతే ట్రైన్ లోకి ఇన్ అయిపోయాం. మార్నింగ్ లేచేసరికి వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. తిరుపతికి వెళ్ళొచ్చాక అందరూ సింహాచలం టెంపుల్ కి తప్పకుండా వెళ్తారు. అందులోని మా ఇంటికి దగ్గరలోనే సింహాచలం టెంపుల్ ఉండడం వల్ల మాకు కొంచెం ఈజీగా దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళగానే మా మమ్మీ పూజ చేసి ప్రసాదాలు కూడా పనిచేశారు. ఇదేనండి మా స్మాల్ ట్రిప్. మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.